చింతలమూడి నుంచి తంగళదొన గ్రామం దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం దారి ఆదోళన నుంచి వెళ్తున్నాం. ఆదోళన నుంచి లెఫ్ట్ సైడ్ తంగళదొన ద్వారబంధరం. ఆ ద్వారబంధరంలో నుంచి మనం వెళ్తున్నామండి. అదే అండి ముందుకు వెళ్తాం. ఇలా ముందుకు వెళ్ళి గుళ్ళకి వచ్చిన తర్వాత ఇలా వెళ్ళాలి. స్వామివారి దేవస్థానం చారండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం తంగళదానం గ్రామంలోని శ్రీ చింతలమూని స్వామి గుడికి వచ్చినాం. ఆ స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి. స్వామివారి దేవస్థానంలోకి వెళ్దామండి. స్వామివారి దేవస్థానంలోకి భక్తుల కోసం ఎండాకాలం కూకుండా మ్యాట్ వేపించిన గ్రీన్ మ్యాట్. ఈ గ్రాండ్ మ్యాట్ నుంచి శ్రీ చింతలమూని స్వామి దేవస్థానం వచ్చినాము. దర్శించుకుందాం పదండి. పామల్లి నువ్వు వెళ్ళు స్వామి. చింతలమూని స్వామి దేవస్థానం ముందు ద్వారపాలకులు అండి. ఇదో గోపురం అండి, స్వామివారి గోపురం. చింతలమూని స్వామివారి గోపురం. ఇదో స్వామివారి గుడి చుట్టూ ప్రాంగణం అండి. అదో చింతలమూని స్వామివారి చరిత్ర ఇదో చిత్రాల ద్వారా మనకి చూపించడం జరుగుతుంది. చూడండి. తోట లక్ష్మీదేవికి ఫలమున సంగుట. చూడండి. మల్దకల్లులో చింతలమూని స్వామి జన్మించుట, రాయిగుండు పగులుట. చింతలమూని స్వామి 12వ సంవత్సర ప్రాయంలో ఇల్లు వదిలి ప్రయాణం సాగించుట, తమతో పడవ ప్రయాణం చేయుట, బ్రాహ్మణులు నిరాకరించిన మన చింతలమూని స్వామి వారు జింక చర్మంపై నాగలు తిన్న నాగులు దాట. స్వామివారు దాగుతున్నారు చూడండి. జింక చర్మంపై స్వామివారు చెప్పినట్టు నాగలు తిన్న నది దాడుతున్నాడు. ఆయనక చింతలమూని స్వామివారు వెంకటాపురంలో వచ్చిన దారిని తిరిగి చూచి గుంటి రంగస్వామిగా వెలియుట. వెంకటాపురంలో గుంటి రంగస్వామి దేవస్థానంగా వెలిసినాడు స్వామివారు. అలాగే తగులగల్లుగట్టు ఓబుళేశ్వర స్వామిని దర్శించారండి. ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఆ స్వామివారి దేవస్థానం కూడా వెళ్దామండి మనం. అలా వెళ్తే ఓబుళేశ్వర స్వామి సింహరూప గర్జనకు బండరాయి విరిగి పడుట, స్వామి హస్తం బొట్న వేలుతో ఆపుట చింతలమూని స్వామివారండి. తర్వాత వచ్చేసి మునిస్వామి కామధేనువు తోక పట్టుకొని జోడుగుంట గుహలో మహర్షులు దర్శించుట. స్వామివారి చూశారు కదా స్వామివారి చరిత్ర. తర్వాత మునిస్వామి అలిసి గడ్డివాము దగ్గర నిద్రించుట, 5 పడుగుల పాము నీడ వచ్చి ఉన్నది. సరే, చింతలమూని స్వామి దేవస్థానం అండి, తంగళదొన గ్రామం. ఇక్కడ స్వామివారి చరిత్ర ఓన్లీ ఇక్కడ చూసిన చిత్రాల ద్వారా గోడలపైన చూపించారండి. మహావిష్ణువు బ్రహ్మదేవుడు స్వామివారి చింతలమూని స్వామి నల్లారెడ్డికి ప్రసాదం ఇచ్చుట. ఇక్కడ నల్లారెడ్డి స్వామి గారు ఉన్నారు. ఆ స్వామివారు కూడా చూసాం కదా. స్వామి రూపంలో పులి రూపంలో పాదం ముట్టిన నల్లారెడ్డిని ఇచ్చుట్లా. వెనక నల్లారెడ్డి తల్లిదండ్రులను లింగ దర్శనం జరిపి ఇంటికి నా గురువుకు ఎవరిని నమస్కరించి నల్లారెడ్డి చెప్పుట. నల్లారెడ్డి వైకుంఠపల్లకి అధిరోహించుట. నరహంతకులు బట్టలు కొడవళ్లతో స్వామిపై దాడి చేయుట. నల్లారెడ్డి సమాధి స్థితి అగుట. మునిస్వామి వర్షం కురిపించుట. ఇది చింతలమూని స్వామివారి చరిత్ర అండి. కానీ ఈ స్వామివారి చరిత్ర తెలుసుకొని మనం కూడా ధన్యులం అవుదామండి. చింతలమూని స్వామివారి శిఖర గోపురం. దేవస్థానంలోకి వెళ్దామండి. చింతలమూని స్వామి ఇప్పుడు చూసాం కదా. 1966లో ఈ స్వామివారి అండి. తంగడదోన గ్రామంలో వెలసిన తేజోమూర్తి శ్రీ చింతల
భక్తుల దైవమూర్తి. నీ దివ్య చరణాలో మా జీవన మార్గం, నీ కరుణతో నిండిపోతుంది మా హృదయం. స్వామివారి వచ్చి స్వయంగా ఇక్కడ పవలింపు చేస్తాడని భక్తుల కోరికండి. అందుకే ఇక్కడ స్వామివారి దేవస్థానంలోనే పవలింపడానికి కాన్పులు కూడా ఉన్నాయండి. తంగడదోన గ్రామంలో కొండలపై వెలసి తపస్సులా వెలుగుగా నిలిచిన స్వామివి. భక్తి మార్గం చూపే మహాయోగివి, నీ నామమే మాకు నిత్య పావనమవుతుంది. భక్తుల మనసుల్లో వెలుగులు నింపి దివ్యాశీస్సులు కురిపించే దేవుడివి. గలు గల్లు పర్వతాల్లో వెలసిన గురువైనా శ్రీ ఓబులేష్ స్వామి మహాయోగి. నీ భక్తిని పరీక్షించేందుకు ఎన్నో సార్లు నీకు వెంటనే గురుపదేశం చేయలేదు. 2-3 సార్లు వెళ్ళినప్పటికీ నీ నిజమైన భక్తిని చూడాలని అనుకున్నాడు. ఒకరోజు కొండపై ఉన్న గుండును తోచిన వేళ ఆ కొండ కూలబోతున్న అద్భుత క్షణం. అప్పుడు చింతలముని స్వామి భక్తి బలంతో బొటన వేలితో కొండను నిలబెట్టిన మహిమా. ఆ అద్భుతం చూసి గురువు ఆశ్చర్యపోయి నీ భక్తిని మెచ్చి గురుపదేశం చేశాడు. తంగడదోన గ్రామంలో భక్తి వెలుగులు నింపి చింతలముని స్వామి మహిమ విరాజిల్లెను. శ్రావణ శుద్ధ దశమి వచ్చిన ప్రతిసారి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగును. భక్తుల హర్షధ్వానాలతో మార్మోగి దేవస్థానం దివ్యకాంతితో మెరవును. ఈ పవిత్ర దేవస్థానంలో గురువైన శ్రీ ఓబులేష్ స్వామి సన్నిధి ఉంది. బాలగురుస్వామి ఆశీస్సులు కురిపిస్తారు. నారాయణుడి చరిత్ర చిత్రాల్లో వెలుగుతుంది. చిత్రాల ద్వారా తెలియజేసిన దైవ కథలు చూసేవారికి భక్తి మార్గం చూపుతాయి. అశ్వవాహనం అలంకారంగా చరిత్రను పూజారి మాటల్లో తెలుసుకుందామండి. స్వామిగారి చెప్పండి స్వామివారి చరిత్రను. స్వామి ఇక్కడ తంగడదోన గ్రామంలో స్వామివారి జీవ సమాధి అయినారు. స్వామివారి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్వామి? శ్రావణ మాసంలో. అంటే భక్తులు ఎక్కడి నుంచి వస్తారు? చాలా దూరం నుంచి వస్తారా భక్తులు? బాయ్ ఆన్లైన్ స్వామి. అంటే ఇక్కడ శ్రావణ మాసంలో అశ్వవాహనం అంటే ఇక్కడ నుంచి బయలుదేరుతాం స్వామి. నల్లారెడ్డి స్వామి దేవస్థానం నుంచి
అశ్వాహనం. రైట్ స్వామి. ఓకే స్వామి. సిద్ధమై శ్రావణ శుద్ధ దశమి రోజు బయలుదేరును. చింతలముని స్వామి దేవస్థానం నుండి భక్తుల నడుమ ఊరేగింపు సాగును. నల్లారెడ్డి స్వామి దేవస్థానం చేరే వరకు భజనలు గానాలు మార్మోగుతాయి. తంగడదోన గ్రామంలో భక్తి దీపమై